కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలనే ఆత్మకర్మను చేయును గనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని. కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనెను: ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచుండెనిదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీరేంద్రియాదులలో నొకటి కాదని తెలుసుకునుము. ఆ దేహేంద్రియాదులు అన్నింటిన ఏది ప్రకాశింపచేయునో అది ఏ నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించునేయేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటియందుయు నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకునుము. ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాదులు దీనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉన్నది అనుకున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమొగట వలన దానికి పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమ స్పందనమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిత్ జత్వాదిశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపమొకటే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదో అని ఏ విధముగా గ్రహించుమో అటులని ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలము అనుభవింతురనియు తెలుసుకునుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధముగు ఆశలను విడిచి విముక్తి నొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. ఇట్లు స్కాందపురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ అధ్యాయము 17వ రోజు పారాయణం సమాప్తం.